హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ రొటీన్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ముందు రోజు సండే చికెన్ తెచ్చింది. చికెన్ ఉందనమాట. అది కొంచెం ఇలా ఫ్రై చేసి ఇస్తున్నాను. స్నాక్స్ కింద తింటారనేసని. అంటే బయట కేఎఫ్‌సి వాటికన్నా ఇదే బెటర్ కదా! అందు గురించనేసని. ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు కేఎఫ్‌సి అస్తమానం మంచిది కాదు కాబట్టి హెల్త్‌కి. చికెన్ ఉంది. చికెన్ ఫ్రై చేసి ఇస్తున్నాను. పాలు కూడా పెట్టేసాను. పాలు కూడా కలిపేస్తాననమాట. హ్మ్. వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి, వాళ్ళకి పాలే కల్పించేసిన తర్వాత, చూడండి ఈ అంట్లు మాత్రం రోజుకి 100 సార్లు తోమినా కూడా ఉంటాయండి బాబు మాకు మా ఆడవాళ్ళకి. ఈ మొత్తం మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ సర్దుకొని, మొత్తం ఈ గిన్నెలున్నాయి కదా! ఈ గిన్నెలన్నీ కడుక్కోవాలనమాట. నేనైతే రోజులో ఒక 2-3 టైమ్స్ అన్నా కడుగుతానండి. నిజంగా అనకూడదు కానీ, ఇడ్లీ చేసిన రోజునైతే మాత్రం ఇంకా ఎక్కువ గిన్నెలుంటాయి నిజంగా. చిరాకొచ్చేస్తది నిజంగాను. నిజంగా అందుకనే మాకెప్పుడైనా బ్రేక్ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తదంటే, ఇందుకే అనిపిస్తదనమాట నిజంగా. ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంక చెప్పక్కర్లా పాపం వాళ్ళకి ఇంకా హెక్టిక్ అనమాట. ఇంట్లో పనులు చేసుకోవాలి, బయట జాబ్ చేసుకొని, ఇంటికొచ్చి అన్నీ చేసుకొని, అమ్మో! చాలా గ్రేట్ అండి వాళ్ళైతే. నిజంగా ఒక్కొక్కసారి చాలా చిరాకొస్తది నాకైతే. కోపం కూడా వచ్చేస్తదనమాట. నిజంగా పీరియడ్స్‌లో ఉన్నప్పుడైతే ఇంకా అనిపిస్తది. అమ్మా! ఏంట్రా బాబు ఎవరన్నా చేసి పెడితే బావుండు అనిపిచ్చేస్తది. ఇలాగే అలా అనుకుంటాను గానీ, మనమే చేసుకోవాలండి. ఎవ్వరు చేయరు మనకి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ కర్రీస్ కొద్దిగున్నాయి. అందు గురించనేసని రైస్ పెడుతున్నాననమాట. ఆహ్, మాదండి ప్రొద్దున లంచ్ బాక్స్‌లోకి పొట్లకాయ ఫ్రై చేద్దాం అనేసని పొట్లకాయ కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మార్నింగే కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా! అందుకని ఇలా వెజిటబుల్స్ ఏమన్నా ప్రొద్దున చేయాల్సినవి ఏమన్నా ఉండుంటే నైటే కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి నేను. ఎందుకంటే ప్రొద్దున కొంచెం టైం సేవ్ అవుతుంది. పొద్దున్న లంచ్ బాక్స్ అయన్నీ పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు కదా! అందు గురించనేసనమాట. మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చారు చేశాను. అవి కొంచెం కొంచెం ఉన్నాయి. అందు గురించనేసని తెలుసు కదా! ఈవినింగ్ గమ్మున అయిపోయే కర్రీ ఏదంటే ఎగ్ బుర్జీ. అందు గురించనేసని కోడిగుడ్డు పురట చేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని అందులో కొట్టి పోసేసుకున్నాను. కొట్టి పోసుకున్న తర్వాత ఇంకేముంది అది కొంచెం ఫ్రై అవ్వాలి. బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతుందనమాట. చూసారా? ఇలా మగ్గిపోతుందనమాట. మగ్గిపోయిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలిది. బాగా ఫ్రై చేసుకొని కూరకు సరిపడా ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నాకైతే ఈ ఎగ్ బుర్జీ చపాతీతోటి చాలా ఇష్టమండి. చపాతీ, ఎగ్ బుర్జీ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందనమాట. అది కూడా మన ఛానల్‌లో ఒక వీడియో పెడతాను. హ్మ్. అంటే వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవ్వరూ సరిగ్గా చూడట్లేదండి. లైక్ కూడా కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మన ఛానల్‌లో ఎక్కువ లాంగ్ వీడియోసే పెట్టాలనుకుంటున్నానండి. నాకు వాచ్ టైమ్ కావాలి. కొత్త ఛానల్ కదా! అందు గురించనేసని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా వీడియోస్‌లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి. కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్ బుర్జీ అయిపోయింది. ఫస్ట్ కొంచెం మా హస్బెండ్‌కి తీసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ 8 అయిపోయిందనమాట. అందు గురించనేసని మార్నింగ్ ఎలాగా పాపం ఎంత మన క్యారేజ్‌లో పెట్టినా అది చల్లారిపోతుంది కదా! ఇప్పుడు వేడిగా తింటే బావుంటుంది. బాగా చలిగా ఉంటుంది కాబట్టి రైస్ కూడా వేడి వేడిగా ఉంది. అందుకనే బాబుకి ముందు అన్నం పెట్టేసి ఇచ్చేస్తున్నాను. వాడు చిక్కుడుకాయ కూరతో అన్నం తింటా అన్నాడు. అందుకనే వాడికి కోడిగుడ్డు పుట్టు వేయలేదనమాట. వాడికిచ్చేసాను అన్నం. వాడు తింటున్నాడు. నెక్స్ట్ నేను కూడా పెట్టేసుకుంటున్నాననమాట. ఎందుకంటే నాకింకా చాలా వర్క్ ఉందండి. ఇంకా ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలుంటాయి. అవన్నీ వాష్ చేసుకోవాలి. కౌంటర్ టాప్ ఇయన్నీ చూసారా నెక్స్ట్ అన్నం తిన్న వెంటనే చెప్పాను కదా మీకు కౌంటర్ టాప్, స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు తిన్న గిన్నెలు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా క్లీన్‌గా పెట్టుకోకపోతే మాత్రం మొత్తం కిచెన్ అంతా బొద్దింకలే వచ్చేస్తాయండి. అయినా ఇంకొకటి బాగా స్మెల్ ఒకటొస్తుంది. ఎప్పటికప్పుడు మాత్రం కిచెన్ ఇలా నీట్‌గా పెట్టుకుంటే హైజీన్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇలా ఉంటేనే మంచిది ఎప్పుడు. అందు గురించనేసనే మా హౌస్ వైఫ్స్‌కైతే మాత్రం 24/7 ఎప్పుడు పనే పని, 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 పని. చూసారు కదా! ఇలా అంతా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా చేసుకొని పెట్టుకుంటా నెక్స్ట్ వంట చేయగానే ఇదంతా మళ్ళీ పాడైపోతుందండి. మళ్ళీ తుడుచుకోవాలి. అయినా తప్పదు చేసుకోవాలి ఈరోజు. ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. క్లీన్ చేసి నీట్‌గా పెట్టుకొని నేను ఒక్కొక్కసారయితే ఈ సాంబ్రాణి అంటారు కదా! సాంబ్రాణి కూడా ఒకటి వెలిగిచ్చేస్తానండి. వెలిగిస్తే ఇంకా మనకి మంచి స్మెల్ కూడా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది కౌంటర్ టాప్, స్టవ్. నాకలా చూడగానే వంట చేయాలనిపిస్తదండి మార్నింగ్‌కి. అందు గురించనేసని అన్నీ
నైటే అన్నీ చేసి పెట్టేసుకుంటాను. లేకపోతే ప్రొద్దున్న అస్సలు అవ్వదు. చాలా కంగారైపోతుంది. బాదం పప్పు కూడా తీసేసుకున్నాను. బాదం పప్పు నానబెట్టేసి పెట్టేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.